ఎడారిలో ప్రవాహములు, ఆయన నెమ్మది కలుగుజేయను. యోబు 34:29. తుఫాను సమయంలో నెమ్మది. ఆయనతో ప్రయాణం చేయుచున్నాం. సముద్రం మధ్యకు వచ్చేసరికి అర్ధరాత్రి అయినది. అకస్మాత్తుగా తుఫాన్ చెలరేగింది. భూలోకము పాతాళలోకము మనపైకి దండెత్తి వచ్చినట్లున్నది. ప్రతి కెరటమును మన కొంప ముంచివేయనట్లు భయపెట్టుచున్నది. అప్పుడు ఆయన నిద్ర నుండి లేచి గాలిని సముద్రమును గద్దించి ఆశీర్వాదకరమైన తన చేతులను పైకెత్తి సమస్తమును సద్దనగా చేశాను. ఊరకొమ్మని ఆయన స్వరము కెరటములను సుడిగాలిని దూసుకుని వెళ్ళినది. అయితే ఆ స్వరము నీకు వినబడుచున్నదా? ఆయన మాట వెళ్ళగానే నిశ్శబ్దం. అవును, ఆయన నెమ్మదినివ్వగలడు. మన ఆంతర్యంలో కలిగిన అశాంతిలో నెమ్మది. కొన్నిసార్లు మనకు శాంతిని కలిగించు ఆదరణలను అలాగే తీసివేయుచుండును. అయితే ఆయన కృప వలన ఆదరణకర్తకును ఆదరణలకును ఉన్న వ్యత్యాసమును గుర్తించినట్లు నడిపించును. మనలను సమీపించి తన సన్నిధి మనలోనున్నదని మెల్లని స్వరంతో చెప్పును. అలాగున మన హృదయమును మనస్సును నెమ్మలపరచును. ఆయన నెమ్మది కలుగజేయును. మన మార్గంలో నడిచిపోయి మన భారములను భరించిన ఆయనే మన కీడులో మేలు పొందినట్లుగా మనకు నెమ్మది కలుగజేయును. మార్గం బంతయు చీకటమయముగా నుండినను కాంతిగల సూర్యోదయము ఎదుర్కొనగలము. ఆయన శాంతిని నెలకొల్పినప్పుడు ఎవరు ఏ చిక్కును తెచ్చిపెట్టగలరు? ఆయనే నెమ్మదిని కలుగజేయుచున్నాడు. స్తోత్రం.